హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి కాలర్ నెక్ అంబ్రెల్లా టాప్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూపించబోతున్నానండి. చాలామంది కాలర్ నెక్ అంటే భయపడతారండి కట్ చేసి స్టిచ్ చేయడానికి. ఇంక ఈ వీడియోలోనే నేను కాలర్ని ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేయాలనేది చాలా వివరంగా చెప్తాను. ఓకేనా? ఇంకా లోపల వైపున కూడా ఖర్చు మీకు బయటకు కనిపించకుండా ఏ విధంగా స్టిచ్ చేయాలనేది కూడా చూపిస్తానండి. ఇంకా ఈ టాప్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇంకా లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కాలర్ నెక్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం ఇంత ఈజీ అని మీరే అంటారండి. ఓకేనా? మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది అనమాట. ఇంకా చూడండి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూసేద్దాము. ఇక్కడ చూడండి, ఒరిజినల్కి లైనింగ్కి వచ్చేసి గమ్ పెట్టేసి అంటించేసానండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఈ విధంగా అయితే మిడిల్కి మార్కింగ్ పెట్టేసుకున్నాను. మార్కింగ్ పెట్టేసుకొని ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నానో ఆ సైడ్ వచ్చేసి స్టిచ్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు ఆ మిడిల్లో కట్ చేసేస్తాం అనమాట. కట్ చేసినప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్ అనేది విడిగా అయిపోతుంది కదా. అందుకోసం సైడ్స్ ఉన్నటివి ఈ విధంగా సైడ్ వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మార్కింగ్కి సైడ్ వచ్చేసి ఒక కుట్టు కుట్టాను. మళ్ళీ ఈ విధంగా తిప్పుకొని ఇంకొక వైపున ఇంకొక పాదం గ్యాప్ తోటి ఇంకొక కుట్టు కుట్టేస్తున్నానండి. ఓకేనా? ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడైతే మిడిల్కి అయితే కట్ చేసేస్తామండి. ఓకేనండి? మనం ముందే లైనింగ్కి ఒరిజినల్కి విడిపోకుండా కుట్టేస్తామన్నమాట రెండు వైపులా కూడాను. ఓకేనా? ఇక్కడ చూడండి, ఒక 8 ఇంచెస్ వరకు అండి. ఒక 8 ఇంచెస్ వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుని ఈ విధంగా అయితే ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో 8 ఇంచెస్ వరకు అయితే ఈ విధంగా అయితే కట్ చేశానండి. ఓకేనా? ఇంక ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఒక 3.5 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి. ఒక 2 స్ట్రైట్ పీసులు తీసేసుకొని ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనండి? చూడండి, ఈ విధంగా రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసేసుకుని చూడండి, మీకు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఇంత సింపుల్గా కాలర్ నెక్ని స్టిచ్ చేసుకోవడం అనేసి. ఓకేనా? ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఎక్కడి వరకు అయితే కట్ చేశానో అక్కడ వరకు వచ్చేసి ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. చూడండి, ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే. ఓకేనా? చూడండి, ఈ విధంగా కుట్టేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సూది దింపి పాదం ఎత్తి ఈ విధంగా అడ్డంగా తిప్పుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా అడ్డంగా తిప్పుకొని ఒక కుట్టు కుట్టాలండి. చూడండి, ఇంకో వైపున కూడాను స్ట్రైట్ పీస్ ఉంది కదా, అది ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా అడ్డంగా కుట్టిన తర్వాత మళ్ళీ ఈ విధంగా రివర్స్ చేసేసుకొని ఇంకో వైపున ఒక పీస్ని ప్లేస్ చేసుకున్నాం కదా. ఓకేనా? ఆ పీస్ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి పై వరకు కూడాను ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలండి. ఇంకా కింద వైపున వచ్చేసి ఈ విధంగా రెండు వైపుల మూలలు ఉన్నాయి కదా, ఈ మూలలకు వచ్చేసి ఈ విధంగా కట్టిచ్చేయడమేనండి. చూడండి, పాదం గ్యాప్ అంటే పాదం గ్యాపే కుట్టాలి రెండు వైపులా కూడాను. ఇంక ఇక్కడ చూడండి, పై వైపుకి అయితే ఈ విధంగా మళ్ళీ ఇచ్చేసుకుని ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసామన్నమాట. ఓకేనా? అంటే పట్టి వెడల్పు మీకు ఎంత కావాలో అంత చూసుకోండి. నేను వచ్చేసి 1 ఇంచు వెడల్పుతోటి పట్టి కావాలనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే మిగిలిన ఎక్సెస్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేసుకున్నా. ఇక్కడ వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడ కుట్టుకుంటూ వస్తున్నానండి. ఓకేనండి? ఇందాక స్టార్టింగ్ కట్ ఇచ్చాం కదా 8 ఇంచెస్, అక్కడ వరకు కుడితే సరిపోతుంది అనమాట. చూడండి, ఇంకో వైపున కూడా సేమ్ అదే విధంగా 2 సార్లు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని లోపల వైపుని పావించు ఖర్చు విడిచిపెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చాం కదా, ఖర్చు కనపడకుండా అక్కడి వరకు ఈ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ పట్టీని ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలండి. ఓకేనండి? చూడండి, ఈ విధంగా ఇందాక కట్టించాం కదా 8 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుని అక్కడ వరకు కుడితే సరిపోతుంది అనమాట. దాని తర్వాత ఏ విధంగా స్టిచ్ చేస్తున్నది చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుందండి. ఓకేనా? ఈ చివరికి వచ్చేసిన తర్వాత రబ్ ఇవ్వాలండి. ఓకేనా? కుట్టి వదిలేయకుండా ఈ విధంగా రబ్ ఇచ్చేసి వదిలేయాలన్నమాట. ఓకేనండి? ఇంక ఇక్కడ చూడండి, వీటికి వచ్చేసి ఉక్సులు కాజాని స్టిచ్ చేస్తాను కాబట్టి కాజా పట్టి వచ్చేసి కిందకు ఉండేటట్టు చూసేసుకొని ఇంత అవసరం లేదు కాబట్టి కాజా పట్టీకి ఎక్సెస్ అంతా కూడా కట్ చేసేసుకున్నా. చూడండి, ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్నానండి ఒక పట్టీని. ఈ పై వైపున పట్టి వచ్చేసి ఉక్సులను స్టిచ్ చేస్తాను. ఈ పై వైపు నుండి ఉక్సులు పట్టి వచ్చేసి మనకి పొడవు ఎక్కువ ఉండాలి. కాజా పట్టి అంత అవసరం లేదు కాబట్టి ఎక్సెస్ అంతా కూడా కట్ చేశాను మీరు గమనించినట్లయితే. ఓకేనండి? ఈ విధంగా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని నేను ఏ విధంగా స్టిచ్ చేస్తానన్నది గమనిస్తుండండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ పైనుంచి ఒక 6.5 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. ఓకేనా? మార్కింగ్ పెట్టుకొని ఫస్ట్ అడ్డంగా ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ మన వైపు నుంచి స్టార్ట్ చేయాలండి. చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తాననేసి. పైనుంచి వచ్చేసి ఒక 6.5 ఇంచులు అనమాట. అంటే వేసుకోవడానికి కంఫర్ట్ ఉండాలి కదా, అందుకోసం ఈ స్లిట్ అనేది పైనుంచి ఒక 6.5 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి అడ్డంగా ఒక కుట్టు కుట్టాలి. కుట్టిన తర్వాత మళ్ళీ ఈ విధంగా చివరి వరకు కూడా కుట్టుకుంటూ రావాలి. చివరన కూడా మనకి ఎక్సెస్ ఇంత అవసరం లేదనుకుంటే కట్ చేసేసుకొని చివరన ఒక 1/2 ఇంచ్ అయితే ఫోల్డ్ చేసేయాలండి. చూడండి, ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో ఆ మూల వరకు కూడా కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి, ఈ విధంగా ఈ మూలకు వచ్చిన తర్వాత మళ్ళీ సూది దింపి పాదం ఎత్తాలి. మళ్ళీ ఈ విధంగా అడ్డంగా ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఒక స్టిచ్ వేసేసి చూడండి, ఈ మూల వరకు కూడా ఇంకొక మూల వరకు కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వచ్చి మళ్ళీ సూది దింపి పాదం ఎత్తేసుకొని ఇందాక స్టార్ట్ చేసాం కదా మనం అడ్డంగా కుట్టు, అక్కడ వరకు కూడాను మళ్ళీ వచ్చి ఈ విధంగా రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేయాలన్నమాట. ఓకేనండి? చూసారు కదా ఎంత సింపుల్గా అయితే ఈ స్లిట్ని అయితే స్టిచ్ చేసామో. ఓకేనండి? ఇంక ఇప్పుడు చూడండి,
ఈ విధంగా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకొని ఉక్సుల పట్టి మీద కాజా పట్టిని ఈ పై వైపున ఎక్సెస్ అంతా ఉంది కదా, ఈ ఎక్సెస్ అంతా కూడాను కట్ చేసేయడమేనండి. ఓకేనండి, చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది ఇంత సింపులా అని. ఓకేనండి, కాలర్ నెక్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం. కొత్త వాళ్ళు కూడాను స్టార్టింగే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా, నాది గ్యారంటీ. ఓకేనండి, ఈ విధంగా ఈక్వల్గా అయితే ఉక్సులు పట్టి కాజా పట్టి హెచ్చు తగ్గులు లేకుండా కట్ చేసేసుకున్నాం కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేద్దామండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసేయాలి ఫస్ట్. ఓకేనా, చూడండి ఈ విధంగా అయితే ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి షోల్డర్స్ జాయిన్ చేసేసుకోవాలి. ఓకేనా, మనము షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఎంతైతే ఖర్చు విడిచిపెట్టామో అంత పట్టి తీరాలండి. ఇంకా ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. స్టార్టింగ్ ఎండింగ్ వచ్చేసి రబ్ ఇవ్వాలండి. ఆ విధంగా రబ్బిస్తేనే మనకు కుట్టు ఊడిపోకుండా ఉంటుందన్నమాట. అందుకోసం చూడండి ఈ విధంగా రబ్బిచ్చేసుకొని ఇంకొక చివరన కూడాను ఆ కుట్టు మీద ఇంకొక కుట్టు కుట్టుకుంటూ ఇంకొక చివరన కూడా రబ్బిచ్చేస్తాను అనమాట. ఓకేనండి, సేమ్ ఒకవైపునైతే ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసామో ఇంకో వైపున కూడా అదే మాదిరిగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2 కుట్లు వేయాలన్నమాట షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు. ఓకేనండి, ఒక కుట్టుతో ఆగిపోకూడదు, ఖచ్చితంగా 2 కుట్లు వేయాలి. ఇంకా ఇక్కడి నుంచి గమనించండి కాలర్ని ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేస్తాను అనేసి. షోల్డర్స్ జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. హ్యాండ్స్ని అయితే ఇప్పుడే జాయిన్ చేయలేదు, మనం కాలర్ని స్టిచ్ చేసిన తర్వాత జాయిన్ చేద్దాం. చూడండి ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నాను. ఓకేనా, ఫోల్డ్ చేసేసుకొని ఫస్ట్ నేను వచ్చేసి ఇక్కడ క్యాన్వాస్ యూజ్ చేయడం లేదండి. ఫస్ట్ వచ్చేసి 2 లేయర్స్ వచ్చేసి లైనింగ్ తీసుకుంటున్నాను, 2 లేయర్స్ వచ్చేసి ఒరిజినల్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఫస్ట్ చూసారు కదా క్లోజ్ పార్ట్ వచ్చేసి నా వైపు ఉండేటట్టుగా ఫోల్డ్ చేసేసుకున్నా. ఇది వచ్చేసి మొత్తం కూడా 4 లేయర్స్ అనమాట. చూడండి హెచ్చు తగ్గులు లేకుండా ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేశాను. ఈ లైనింగ్ ఎట్లా ఫోల్డ్ చేసుకొని ఉన్నాను అనేది గమనించండి. ఇంకా తర్వాత వచ్చేసి ఈ డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ నెక్ని కూడా ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను అనేది గమనిస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. క్లోజ్ పార్ట్ ఎటువైపు ఉంది అనేది గమనించుకోండి. క్లోజ్ పార్ట్ ఎటువైపు ఉందో ఈ డ్రెస్ నెక్ ఉంది కదా, నెక్ క్లోజ్ పార్ట్ కూడా అటువైపు ఉండేటట్టుగానే ప్లేస్ చేసేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేను కాలర్ వెడల్పు వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. చూడండి ఈ విధంగా అయితే పావు తక్కువ 2 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. టోటల్ రెడీ అయిన తర్వాత నాకు 1 ఇంచ్ వచ్చేటట్టుగా చూసుకుంటానండి. అందుకోసం చూడండి ఈ విధంగా అయితే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుని ఇక్కడ ఒక చిన్న కర్వ్ ఇచ్చేయడమేనండి. ఓకేనా, ఈ విధంగా ఒక చిన్న కర్వ్ ఇచ్చేసేసుకుని ఎక్కడి వరకు అయితే మార్కింగ్ పెట్టేసుకున్నామో ఈ విధంగా కట్ చేసేయడమే. ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ కదా, 2 లేయర్స్ సేమ్ ఈ క్లాత్ని ప్లేస్ చేసేసుకొని నేను ఒరిజినల్ క్లాత్ అనమాట ఒక 2 లేయర్స్ని అయితే కట్ చేసుకుంటాను. మీరు క్యాన్వాస్ యూస్ చేసే పాటైతే ఒక లేయర్ లైనింగ్ ఒక లేయర్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఉంటే సరిపోతుంది. నేను క్యాన్వాస్ యూజ్ చేయటం లేదు కాబట్టి ఇక్కడ మొత్తం కూడా 4 లేయర్స్ తీసుకుంటున్నానండి. ఓకేనా, ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఒరిజినల్ క్లాత్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఓకేనా, ఇది మీ చాయిస్ అనమాట అండి. కాలర్ నెక్కి క్యాన్వాస్ యూజ్ చేయాలన్నా లేదా క్యాన్వాస్ లేకుండా కూడా ఈ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఓకేనా, చూడండి ఈ విధంగా అయితే మొత్తం కూడాను ఒరిజినల్ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఓకేనా, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది ఇంత సింపుల్ అనేసి. ఓకేనా, చూడండి ఈ ఒరిజినల్ మీద ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్నా. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ విధంగా ఎట్లా ప్లేస్ చేస్తున్నా అనేది గమనించండి. ఇది ఒరిజినల్ లైనింగ్ అనమాట. ఇది ఒక లేయరు, సేమ్ ఇంకొక లేయరు ఒరిజినల్ లైనింగ్. ఓకేనా, మొత్తం 4 లేయర్స్ కదా. ఈ విధంగా ఒరిజినల్ ఒకవైపు ఉండేటట్టుగా ప్లేస్ చేసేసుకొని ఇక్కడ కరువు తిరిగింది కదా, ఒకవైపున కట్ చేస్తాం కదా కాలర్కి, అక్కడి నుంచి పాదం గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ఫస్ట్ చూడండి ఈ విధంగా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని ఒక పాదం గ్యాప్ అంటే ఒక 1/4 ఇంచ్ అనమాట. ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఈ చివరి వరకే అనమాట. మళ్ళీ ఇటు కరువు తిరిగింది కదా, ఈ చివరి వరకు కుట్టాల్సిన పని లేదు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏమైనా ఎక్సెస్ ఉంటే కట్ చేసేసుకుని ఇంకా ఈ విధంగా యువతల వైపుకి మళ్ళీ ఇచ్చేసుకొని చూడండి పైనుంచి ఒక కుట్టు వేసేస్తాను అనమాట. ఓకేనా, ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా, ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి ఒక కుట్టు వేయడమే. ఓకేనండి, చూడండి ఈ విధంగా. ఇక్కడ వచ్చేసి కాలర్ని ఏదో కుట్టామన్నట్టుగా కాకుండా అండి, మంచి ఫినిషింగ్ తోటి ఏ విధంగా కుట్టాలనేది కూడా మీరు ఈ వీడియోలో అయితే నేర్చుకుంటారండి. ఓకేనండి, ఈ విధంగా అయితే పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావడమేనండి. చూడండి మీకు అర్థం అవ్వాలని నేను నిదానంగా చూపిస్తున్నానండి. ఓకేనా, స్టార్టింగ్ వాళ్ళు కూడాను ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ఇంత సింపుల్గా కాలర్ నెక్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం అని అనుకుంటారు. ఓకేనండి, చూడండి ఈ విధంగా అయితే నిదానంగా సర్దుకుంటూ ఈక్వల్గా అనమాట హెచ్చు తగ్గులు లేకుండా పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావడమేనండి.
ఓకేనా. దీని తర్వాత ఏ విధంగా స్టిచ్ చేసుకున్నది చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి కుట్టే విధానంలో వచ్చేసండి కింద వైపున క్లాత్ ఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమే అక్కడక్కడ సూది దింపి పాదం ఎత్తి సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడమే అనమాట. ఓకేనా. ఈ విధంగా చివరికి వచ్చేసరికి ఎండ్ చేశాం కదా. ఇంక ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఏ విధంగా స్టిచ్ చేస్తాననేసి. ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ అనేది విడివిడిగా ఉన్నాయి కదా రెండు వైపులా కూడాను. ఫస్ట్ ఆ రెండింటిని కలిపేసి ఒక కుట్టు కుట్టేస్తున్నాను చూడండి. ఒకవైపున వచ్చేసి ఈ విధంగా అయితే కుట్టుకుంటూ వస్తున్నాను సేమ్. ఎందుకంటే ఇట్లా కుడుతున్నానంటే లైనింగ్ ఒరిజినల్ అనేది పక్క జరిగిపోకుండా ఉండడం కోసం ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను. సేమ్ అదే విధంగా ఇంకొక లేయర్ని కూడా ఓకేనా ఒరిజినల్ లైనింగ్ని జరిగిపోకుండా ఈ విధంగా పైనుంచి ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమే. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఒక లేయర్ని వచ్చేసి ఒక పావించి అయితే కట్ చేసేయాలండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఏ విధంగా కట్ చేస్తాను అనేసి. ఇదైతే ఎక్సెస్ కాబట్టి నేను కట్ చేస్తాను, దాన్ని వదిలేసేయండి. ఒక లేయర్లో ఒక పావించండి. ఇప్పుడు నేను కట్ చేసేది ఒక పావించి కదా, ఈ లేయర్ని గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ పావించి కట్ చేసిన లేయర్ని ప్లేస్ చేసుకుని మనము కుట్టుకుంటూ వస్తామన్నమాట. ఓకేనండి. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. ఇంక ఇక్కడ చూడండి నెక్ని అయితే తీసుకొచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని ఏ విధంగా స్టిచ్ చేస్తాను అనేసి. ఫస్ట్ ఎటువైపున ప్లేస్ చేసి కుట్టాలనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. రాంగ్ సైడ్ వైపున ప్లేస్ చేసి కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా. ఇందాక ఒక పావించి అయితే మనము కట్ చేసాం కదా, ఆ లేయర్ని తీసుకోండి. ఓకేనా. ఒక పావించి కట్ చేసాం కదా, ఆ లేయర్ని తీసేసుకొని ఈ విధంగా రాంగ్ సైడ్ వైపు నుంచి ప్లేస్ చేసేసుకొని ఇక్కడ స్లిట్ అంటే ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంది కదా, అక్కడ ప్లేస్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఓకేనా. ఈ పట్టీ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా, ఓకేనా, ఉక్సులు పట్టీ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగా ఈ కాలర్ని ప్లేస్ చేసేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. అంతేనండి. ఓకేనా. చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ కాలర్ని కుట్టుకుంటూ వస్తున్నా. ఓకేనా. ఈ విధంగా కుట్టడం వల్ల మనకి లోపల వైపున ఖర్చు కూడా కనపడదండి. అది ఏ విధంగా అనేది చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఇంకెక్కడ ఏ విధమైన ఫ్రిల్స్ పెట్టకూడదు. ఒకవేళ ఫ్రిల్స్ ఏమన్నా కింద వైపున వస్తాయేమో డ్రెస్కి చెక్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ రౌండ్ తిరిగింది కదా, ఈ షోల్డర్ జాయిన్ చేసాం కదా, అటువైపున ముడత కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఇక నార్మల్గా ప్లేస్ చేసేసుకొని పావించి అంటే పావించి అనమాట. ఇక్కడ హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టకూడదు, పావించి గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఫుల్ రౌండ్ 2 ఉక్సులు పట్టి కాజా పట్టి ఉంది కదా, ఇక్కడ ఒక వైపు నుంచి స్టార్ట్ చేసాము, ఇంకో వైపున కాజా పట్టి దగ్గరికి వచ్చేసరికి ఎండ్ చేస్తామన్నమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఏ లేయర్ని ప్లేస్ చేస్తామండి, ఇందాక ఒక పావించు కట్ చేసాం కదా, ఆ లేయర్ని ప్లేస్ చేసుకుని ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నాం అనమాట. ఓకేనా. చూడండి ఇంకా ఇది వచ్చేసి కాజా పట్టి దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా ఎండ్ చేశాను. కాజా పట్టి దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టుగానే చూసుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పై వైపుకి మళ్ళీ చేసుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి లోపల వైపున ఖర్చు కనపడదండి, అందుకోసం ఈ మెథడ్ అనమాట. ఇక్కడ చూడండి ఇంకా ఈ విధంగా పై వైపుకి మళ్ళీ చేసుకొని ఈ స్టార్టింగ్ ఎక్కువ ఎక్సెస్ ఉంది కాబట్టి ఇంత అవసరం లేదు కాబట్టి ఈ విధంగా కట్ చేసేసాను. ఓకేనా. ఫస్ట్ ఈ చివరిన ఈ ఎక్సెస్ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇంకా పై వైపున ఉంది కదా, ఆ పై వైపున ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఎక్కడి వరకు ఫోల్డ్ చేయాలి, ఇందాక మనం కుట్టాం కదా ఆ కుట్టు కనిపించకుండా ఆ పావించి ఖర్చు అనేది లోపలికి వెళ్ళేటట్టుగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఎంత ఫోల్డింగ్ చేయాలండి, ఇంకొక లేయర్ అంటే హాఫ్ ఇంచ్ ఫోల్డ్ అవుతుంది. ఎందుకు హాఫ్ ఇంచ్ అంటే ఒక పావించి మనం ఇందాక కట్ చేసాము ఒక లేయర్లో, ఇంకో పావించి వచ్చేసి కుట్టడం వల్ల ఇంకొక లేయర్లో మనకి హాఫ్ ఇంచ్ మిగులుద్దండి. ఆ హాఫ్ ఇంచ్ని ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాం అనమాట. టోటల్గా ఈ పట్టీ వెడల్పు మనకి 1 ఇంచ్ ఉంటుంది అనమాట ఈ కాలర్. ఓకేనండి. చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసుకుని కుట్టుకుంటూ రావడమే. ఇందాక కుట్టాం కదా ఆ కుట్టు కనిపించకుండా అక్కడి వరకు ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా కుట్టడం వల్ల పై వైపుకి మళ్ళీ చేసుకుని ఈ పై వైపున ఏమైనా ముడత వస్తుందా నెక్ షోల్డర్ దగ్గర అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఫస్ట్ ప్లేస్ చేసి కుట్టేటప్పుడు లోపల వైపున ప్లేస్ చేయండి, తర్వాత పై వైపుకి మళ్ళీ చేసుకొని కుట్టుకుంటూ రండి. ఫినిషింగ్ బాగుంటుంది, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి కాలర్ చూడడానికి కూడా. అందుకోసం చూడండి ఈ విధంగా మొత్తం కూడాను ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ వస్తున్నాం. మీకు ఇంకా తెలియాలంటే ఒక శాంపుల్ క్లాత్ మీద ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. ఒక వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి కాలర్ని, నెక్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి, ఏ విధంగా స్లిట్ని స్టిచ్ చేశాను నేను, ఓకేనా అనేది. చూడండి ఈ విధంగా అయితే హాఫ్ ఇంచ్ వచ్చేసి ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ అడిగితే ఫోల్డ్ చేసుకున్నాను, కుట్టుకుంటూ రావడమే. ఇక్కడ అక్కడక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, సూది దింపి పాదం ఎత్తాలి. మనం కుట్టే విధంలో క్లాత్ జరగడం వల్ల ముందుకు నెట్టబడడం వల్ల మనకి ముడతొచ్చే ఛాన్స్ ఉంటుందండి.
ఓకేనా. ముడత రాకూడదు అనుకుంటే అక్కడక్కడ కొంచెం దూరం కుట్టిన తర్వాత మనం సూది దింపి పాదం ఎత్తి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఓకేనండి. మీకైతే ఖచ్చితంగా ఈ కాలర్ని నేను ఏ విధంగా స్టిచ్ చేస్తాననేది మాత్రం చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా చివరికి వచ్చేసరికి ఇటువైపున ఉన్న ఎక్సెస్ కూడా ఇంత ఎక్సెస్ అవసరం లేదండి మనకి. ఎక్సెస్ ఉంటే అంతవరకు కట్ చేసేయాలన్నమాట ఫస్ట్. ఓకేనా. ఇంకా చివరినున్న ఎక్సెస్ క్లాత్ని ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఆ తర్వాత ఇంకా సైడ్ ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేయాలన్నమాట. ఓకేనండి. ఇది కొంచెం మనకి స్టార్టింగ్ వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అటువైపున ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసి మళ్ళీ పై వైపున ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేయాలి, పట్టీని కాలర్ని అంటే. ఓకేనా. హెచ్చుతగ్గులు లేకుండా నిదానంగా సరి చూసుకోండి. ఇక్కడ కూడా చూడండి, నేను ఫోల్డ్ చేస్తుంటే ఈ క్లాత్ వల్ల మాటి మాటికి జరిగిపోతుంది అనమాట. నిలబడడం లేదా ఫోల్డ్ చేస్తే అక్కడ వరకు ఆగిపోలేదన్నమాట. అంటే క్లాత్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. అందుకోసం చెప్తున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడ వరకు అయితే చివరి వరకు, ఓకేనా, చివరి వరకు ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా అయితే చివరి వరకు ఒక కుట్టు కుట్టేస్తాను కదా. ఇప్పుడు పై వైపునంతా ఓపెన్ ఉంది కదా, ఇప్పుడు అక్కడ సూది దింపి పాదం ఎత్తి రివర్స్ చేసేసుకొని పై వరకు ఒక కుట్టు కుట్టేస్తున్నా. చూడండి పై వైపునంతా కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా చూడండి. ఇక్కడ నేను స్క్రూ సహాయంతో ఈక్వల్గా ఉండేటట్టుగా ఖర్చును లోపలికి నెడుతున్నాను అనమాట. ఓకేనా. చివరి వరకు కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని ఆ కుట్టు మీదే కుట్టుకుంటూ వస్తున్నా. కుట్టుకుంటూ వచ్చాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇందాక ఒక కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టుకి పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టామనుకోండి, ఇంకా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి మనకి కాలర్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. చూడండి ఇందాక ఒక కుట్టు కుట్టాం కదా, ఆ కుట్టుకి ఒక పాదం గ్యాప్ తోటి దానికి దగ్గరగా ఇంకో కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి. ఇదంతా కుట్టిన తర్వాత కూడా చూపిస్తాను మీకు ఫినిషింగ్ ఎట్లా వచ్చింది కాలర్ అనేసి. ఓకేనా. చూడండి ఈ విధంగా చూసారు కదండి. కాలర్ని అయితే కట్ చేసుకుని స్టిచ్ చేయడం అయితే ఎంత సింపులో. ఇటు వైపున కూడా ఒక ఓపెన్ ఉంది కదా ఈ కాలర్ వైపున, అది కూడా క్లోజ్ చేయడమేనండి. ఖర్చు ఏమైనా బయటకు వస్తేమో అది ఒకసారి ఈ విధంగా ఈక్వల్గా ప్లేస్ చేసేసుకుని, అంటే ఈ స్క్రూ సహాయంతో అయితే నేను ఈ విధంగా నెడుతున్నానండి. ఓకేనా. ఈ పై వైపున ఉన్న ఓపెన్ కూడా క్లోజ్ చేయడమే. చూడండి ఈ విధంగా ఇంకా రబ్ ఇచ్చేసి ఎండ్ చేశాను అనమాట. అంటే కాలర్ని అయితే స్టిచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి మీకు చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చూడండి లోపల వైపునైతే ఖర్చే కనపడలేదు. చూసారు కదా ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. పై వైపున చూడడానికైతేనేమి, ఇంకా లోపల వైపున కూడా ఖర్చు కనిపించకుండా. ఓకేనండి. మీరేమంటారు, అవునా కాదా? ఓకేనండి. కాలర్ అయితే స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు ఈ షోల్డర్ వైపున ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయా అని చెక్ చేసుకోండి ఫస్ట్. హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేయండి. ఓకేనా. నాకైతే హెచ్చు తగ్గులు లేవు, చూడడానికి స్ట్రైట్ ఉంది కాబట్టి నేను వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ ఘాటు పెట్టాం కదా, ఆ ఘాటు వచ్చేసి షోల్డర్ కుట్టు మీద ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనండి. ఈ విధంగా రివర్స్ చేసేసుకుని మళ్ళీ అదే కుట్టు మీదే ఇంకో కుట్టు కుడుతున్నాను. అంటే హ్యాండ్ని జాయిన్ చేసేటప్పుడు 2 కుట్లు కుట్టానండి. కొత్త వాళ్ళు వచ్చేసి స్టార్టింగ్ కుట్టు పాదం గ్యాప్ తోటి వేసిన తర్వాత వేసే కుట్టు వచ్చేసి 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టండి. ఓకేనా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ హ్యాండ్ని సాగదీయకూడదండి. అట్లాగనే చంకరౌండ్ కూడా సాగదీయకూడదు. ఇవి 2 క్రాస్ భాగాలు కదా, సాగదీస్తే సాగిపోతాయి. ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకుని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట. అంతేనండి హ్యాండ్ జాయిన్ చేయడంలో మెయిన్ పాటించాల్సిన టిప్ అనమాట ఇది. చూడండి షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాను అనమాట, అంటే ఒక హ్యాండ్ అయితే జాయిన్ చేశాను, సేమ్ అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేయడమే. ఇక్కడ వచ్చేసి నాకు స్ట్రైట్గా ఉంది చూడండి ఈ షోల్డర్ భాగం అంతా. ఒక్కొక్కసారి హెచ్చు తగ్గులు వస్తాయి అనమాట ఆ షోల్డర్ దగ్గర. హెచ్చు తగ్గులు వస్తే ఆ హెచ్చు తగ్గులు వచ్చిన భాగాన్ని కట్ చేసి మనం హ్యాండ్ని జాయిన్ చేయాలన్నమాట. అట్లాగే ఉంచి హ్యాండ్ని జాయిన్ చేసేస్తే మనకి ఈ షోల్డర్ దగ్గర హ్యాండ్ని జాయిన్ చేసిన తర్వాత ఉబ్బెత్తుగా వస్తుందండి. అందుకోసం చూడడానికి పర్ఫెక్ట్గా ఉండదు, అందుకోసమనండి. అది ఎందుకు వస్తుందంటే ఎక్సెస్ ఏమన్నా ఉంటే అది మీరు కట్ చేయకుండా హ్యాండ్ని జాయిన్ చేస్తారు, అందుకోసమనండి. చూడండి ఇంకా మెయిన్ 2 కుట్లు ఖచ్చితంగా వేయాలి, సాగదీయకూడదు. కుట్టేటప్పుడు ఈక్వల్గా ప్లేస్ చేయాలి. హ్యాండ్ని తీసుకొచ్చేసి చంకరౌండ్ భాగం ఉంది కదా, ఆ భాగం మీద ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని కుట్టుకుంటూ రావాలండి. చూడండి ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ ఏ విధంగా జాయిన్ చేస్తానన్నది చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా. నేను వచ్చేసి ఈ డ్రెస్ని కట్ చేసుకునేటప్పుడే సైడ్స్ వచ్చేసి రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నానండి. రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నాను కదా, ఆ మార్కింగ్ మీదే మార్కర్ తోటి మళ్ళీ ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను 2 వైపులా, ఫ్రంట్కి బ్యాక్కి అండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి ఈ రెండింటిని ఈ విధంగా అయితే కలిపి పట్టేసుకోవాలి. కలిపి పట్టేసుకొని పిన్ పెట్టేసుకోవాలండి. ఓకేనా. చూడండి ఈ విధంగా అయితే పిన్ పెట్టేసుకున్నాను. హ్యాండ్ లూజ్తో మనకు అనవసరం అండి.
ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో చంకకి ఆ రెండింటిని కలిపి పట్టేసుకుని పిన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది డ్రెస్సులకైనా బ్లౌజులకైనా సేమ్ ఇదే అనమాట. అందుకే నేను కట్ చేసుకునేటప్పుడు రన్నర్తో మార్కింగ్ పెడతాను అనమాట, కొత్త వాళ్ళకి ఈజీగా ఉండడం కోసం. ఓకేనా, చూడండి ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఫస్ట్ హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకుని స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఇంకా ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి చంక లూజ్ వరకు ఈ విధంగా స్ట్రైట్గా ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఆ మార్కింగ్ దగ్గర మీదే కుట్టుకుంటూ వస్తున్నానండి. చూడండి ఈ విధంగా. ఓకేనా, చంక వరకు కూడా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా, ఈ చంక వైపున వచ్చేసి పిన్ పెట్టుకుని ఉన్నాం కదా, ఆ పిన్ని తీసేస్తాం. ఈ పద్ధతిలో కుట్టడం వల్ల చంక వైపున కూడా మనకి ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుందండి. రన్నర్తో ఎక్కడైతే మార్కింగ్ ఉందో ఇంకా మార్కింగ్ మీద కుట్టుకుంటూ రావాలండి. ఓకేనా, ఫ్రంట్ బ్యాక్ని ఈక్వల్గా ప్లేస్ చేసేసుకుని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా కుట్టుకుంటూ రావడమే. ఓకేనా, చూడండి ఈ విధంగా. ఇంకా సైడ్స్ కూడాను, ఇంకా సైడ్స్ అనేటివి ఇది కట్స్ కాదు కదా, సైడ్స్ అనేది క్లోజ్ పార్టే కాబట్టి చూడండి కట్స్ దగ్గర కూడా ఒక పిన్ పెట్టానండి. ఫ్రంట్ టు బ్యాక్ అనేది ఈక్వల్గా ఉండడం కోసం ఆ సైడ్ కట్స్ దగ్గర నుంచి కిందకి ఒక 2 ఇంచుల వరకు ఈ విధంగా కుట్టేసి ఒక రబ్ ఇచ్చాను అనమాట. ఓకేనా, తర్వాత వేసే కుట్లు కూడాను 2 కానివ్వండి 3 కానీ ఎన్ని వేసినా కూడాను మీరు వచ్చేసి కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకోండి. ఓకేనా, అప్పుడే చూడడానికి డ్రెస్ ఫినిషింగ్ బాగుంటుందండి. అందుకోసం ఇక్కడ నేను వచ్చేసి మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టేస్తున్నాను అనమాట. చూడండి ఈ విధంగా కట్ చేసుకునేటప్పుడే రన్నర్తో మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. ఇది కొత్త వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుంది. అందుకని కట్ చేయడం అయితే పర్ఫెక్ట్గా కట్ చేస్తారు. సైడ్స్ జాయిన్ చేసే దగ్గరికి వచ్చేసరికి కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తారనమాట. అదే మీరు రన్నర్తో మార్కింగ్ పెట్టుకొని చూడండి, మీకు ఇంత సింపుల్గా అనిపిస్తుంది. ఓకేనండి, నేను స్టార్టింగ్లో అయితే ఇబ్బంది పడ్డాను. ఒకసారి ఈ మెథడ్కి ఫాలో అయిన తర్వాత అంటే ఇది అలవాటు చేసుకున్న తర్వాత నాకైతే చాలా ఈజీ అనిపించిందండి. ఓకేనండి, ఇవన్నీ నా ఓన్గా నేర్చుకున్నవే అనమాట. అంటే కట్ చేసుకునేటప్పుడు ఎక్కడ కుట్టుపడుతుంది అనేసి మార్కింగ్ పెట్టుకోవడం. ఓకేనండి, చూడండి ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ అయితే కట్ చేసేసుకోవడమే. హ్యాండ్ దగ్గర నుంచి చంక వరకు ఎంత ఉందో అదంతా కట్ చేసుకోవడమేనండి. తర్వాత చూపిస్తాను. సేమ్ ఒక వైపునైతే ఏ విధంగా సైడ్స్ జాయిన్ చేసామో ఇంకో వైపున కూడా రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నాను కదా లైనింగ్ మీద, ఆ రెండింటికి కూడా మళ్ళీ మార్కర్తో మార్కింగ్ పెట్టేసుకొని ఈ రెండింటిని ఫ్రంట్ టు బ్యాక్ని కలిపి పట్టేసుకొని ఈక్వల్గా పిన్ పెట్టేసుకోవడమే. ఓకేనా, హ్యాండ్ని అయితే ఈ విధంగా నీట్గా సర్దేసుకొని చూడండి హ్యాండ్ లూజ్ మార్కింగ్ పెట్టేసుకోవడమేనండి. చూడండి ఫస్ట్ హ్యాండ్ లూజ్ని అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇవ్వడమేనండి. ఓకేనా, స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇచ్చేసి ఇంకా ఈ హ్యాండ్ లూజ్ నుంచి చంక్ లూజ్ వరకు కూడాను మార్కింగ్ పెట్టుకోవడమేనండి. స్ట్రైట్గా మార్కింగ్ పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా, ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఈ చంక దగ్గర పిన్ పెట్టుకోవడం వల్ల చంక దగ్గర కూడా ప్లస్ గుర్తు వస్తుంది. మనకి డ్రెస్ కూడా చూడడానికి పర్ఫెక్ట్గా ఉంటుందండి, ఫినిషింగ్ కూడా. అందుకోసం ఇంకా లైనింగ్ మీద మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నేను కుడుతుంది వచ్చేసి రన్నర్తో మార్కింగ్ పెట్టుకున్నాను కదా, ఇంకా ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ వస్తున్నాను. ఇంకా ఫ్రంట్ టు బ్యాక్ని ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకోవాలి లైనింగ్. ఓకేనా, ప్లేస్ చేసేసుకుని ఈ విధంగా కుట్టుకుంటూ వస్తే సరిపోతుందండి. ఓకేనండి, ఈ విధంగా కుట్టు కుట్టాం కదా, మళ్ళీ రివర్స్ చేసేసుకొని మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టుకుంటూ రావడం. కట్స్ అనేటివి అక్కడికి ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి ఒక 2.5 ఇంచులకి కింద వరకు నేను కుట్టాను అనమాట అండి. ఓకేనా, సేమ్ మనం నార్మల్ టాప్ని ఏ విధంగా కట్ చేస్తామో సేమ్ అంతే అనమాట. కాకపోతే లైనింగ్ వచ్చేసి కింద కొంచెం మారుతుందండి, అంతే. ఓకేనా, మీరు కటింగ్ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఏ విధంగా కట్ చేశాను అనేసి. ఓకేనా, తర్వాత వచ్చేసి 3వ కుట్టు వేస్తున్నాను. ఇక్కడ కుట్టుకి గ్యాప్ వచ్చేసి పాదం గ్యాప్ పెట్టుకోండి. అప్పుడే చూడడానికి మనకి ఫినిషింగ్ బాగుంటుందండి. ఓకేనా, ఫినిషింగ్ అంటే కుట్టు వంకర టింకరగా లేకుండా స్ట్రైట్గా ఉండాలండి. ఓకేనా, అందుకోసం అదే ఫినిషింగ్ అంటే ఏదో అనుకుంటారు. కుట్టుకి గ్యాప్ వచ్చేసి స్ట్రైట్ లైన్ మనం డ్రా చేస్తే ఎట్లుంటుందో అంత గ్యాప్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు చూడడానికి బాగుంటుందండి. ఇక్కడ నేను వచ్చేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను. ఓకేనండి, ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఈ సైడ్ ఉన్న ఎక్సెస్ అంతా కూడాను హ్యాండ్కి అయితే ఇంత అవసరం లేదు కాబట్టి నేను ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నానండి. చూడండి ఈ విధంగా. ఓకే, ఏదైనా కూడా డ్రెస్సులు కానివ్వండి ఇంకా బ్లౌజులు కానివ్వండి ఒకసారి నా మెథడ్లో కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతుంది అనమాట. ఓకేనా, కొత్త వాళ్ళు అయితే చాలా ఈజీ అంటారండి. ఓకేనా, ఇంత సింపుల్ అనేసి. ఓకేనా, ఇంక ఇక్కడ చూడండి ఇంకా కింద వైపున వచ్చేసి లైనింగ్ని ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసామో అక్కడ వరకు కుట్టుకుంటూ రావడమేనండి ఈ విధంగా. ఓకేనా, ఈ విధంగా లైనింగ్ని అయితే కింద వైపున ఫోల్డ్ చేసిన తర్వాత
నేనైతే సైడ్స్ జాయిన్ చేసేస్తాను. ఓకేనా, చూడండి ఈ విధంగా. సైడ్స్ అంటే ఆల్రెడీ జాయిన్ చేశారు కదా అనుకోవచ్చు. మనం జాయిన్ చేసింది కట్స్ కంటే మనం నార్మల్ డ్రెస్కి కట్స్ కుడతాం కదా, అక్కడికంటే ఒక 2.5 ఇంచుల వరకే జాయిన్ చేశానండి. ఎందుకు అట్లా జాయిన్ చేశారంటే ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ చివరి వరకు కూడా కలిపేసి మనం జాయిన్ చేయకూడదు. ఓకేనా, ఇంకా కట్స్ తర్వాత నుంచి లైనింగ్ని విడిగా ఒరిజినల్ని విడిగా సైడ్స్ అయితే జాయిన్ చేయాలండి. ఓకేనండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ రెండింటిని అయితే కలిపి చివరి వరకు అయితే జాయిన్ చేయొద్దు. ఓకేనండి, ఒకవైపునైతే ఏ విధంగా లైనింగ్ని అయితే ఫోల్డ్ చేశాను, సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడాను ఈ విధంగా ఫస్ట్ ఒక 1/2 ఇంచు మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా. ఓకేనండి, ఇంక ఇప్పుడు చూడండి సేమ్ ఇంకా ఒరిజినల్ అనమాట. ఇంకా ఒరిజినల్ కూడాను ఈ కింద వైపున ఫస్ట్ ఒక 1/2 ఇంచు మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు అయితే ఫోల్డ్ చేసేసుకొని ఇంకా కుట్టుకుంటూ రావడమేనండి. ఓకేనా, ఇంక ఈ డ్రెస్ వెడల్పు ఎంత అంటే మనకి టాప్ అనేది ఎంత వెడల్పు ఉంది, ఎంత గేరా ఉంది, ఎంత పన్నా ఉంది అనే దాన్ని బట్టి మనకి వెడల్పు వస్తుందండి. ఓకేనా, లైనింగ్ ఎంత పన్నా ఉందో అంత తీసేసుకోండి. ఇంక ఈ ఒరిజినల్ కూడా ఎంత పన్నా ఉందో అంత వెడల్పు తీసేసుకోండి. ఓకేనా, అంటే డ్రెస్సులను బట్టి మెటీరియల్ని బట్టి కొన్ని పన్నాలు ఎక్కువ వస్తాయి, కొన్ని తక్కువ వస్తాయి కదా, అందుకోసమనండి. అంటే కటింగ్ వీడియోలో అయితే నేను లైనింగ్ వరకే చూపించాను, ఇంకా ఒరిజినల్ అయితే చూపించలేదు. ఒరిజినల్ వచ్చేసి ఎంత పన్నా ఉందో వెడల్పు అంత తీసేసుకున్నానండి, ఇంకా అక్కడ ఏం తగ్గించలేదు నేను. ఓకేనా, చూడండి ఈ విధంగా అయితే ఫస్ట్ ఒక 1/2 ఇంచు మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఒరిజినల్ కూడాను చూడండి ఈ విధంగా. ఓకేనా, ఒక వైపునైతే ఏ విధంగా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఒరిజినల్ని ఈ విధంగా ఫోల్డ్ చేయడమే. ఫస్ట్ ఒక 1/2 ఇంచు మళ్ళీ ఇంకొక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి. ఇంకా ఈ వీడియో మీకు యూజ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమనిపించింది అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా, నేనేమన్నా ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో ఏమన్నా ఇంకా చేంజెస్ చేసుకోవాలా, మీకు అర్థమవుతుందా లేదా, ఇవన్నీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వైపు నుంచి ఏం చేంజ్ చేసుకోవాలి అనేది కూడాను చేంజ్ చేసుకోవాల్సి వచ్చినట్టువి నేను ఖచ్చితంగా మార్చుకుంటానండి. ఓకేనా, ఇది నాకు నచ్చినట్టు చేయాల్సిన వీడియోలు కాదండి, మీకు ఉపయోగపడేటివి మీకు ఏ విధంగా కావాలి మీకు అర్థమయ్యేటట్టుగా చేయాలన్నమాట. కాకపోతే నేను వచ్చేసి నాకు ఒకరికి నేర్పించిన ఎక్స్పీరియన్స్ లేదండి, అదొకటి మైనస్ అనమాట. సబ్జెక్ట్ ఉంది కాకపోతే ఒకరికి నేర్పించిన ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట నాకు. ఓకేనండి, ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ వచ్చేసి సైడ్స్ వచ్చేసి జాయిన్ చేస్తున్నాం. స్టార్టింగ్ ఒక కింద వైపు నుంచి ఒక రబ్ ఇచ్చేసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఒరిజినల్ ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత మనం లైనింగ్ని అయితే జాయిన్ చేస్తాం అనమాట. ఒక 1 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టుకుని కుట్టుకుంటూ రావడమేనండి. ఇందాక రబ్ ఇచ్చాం కదా, కట్స్ దగ్గర నుంచి కిందకి ఒక 2.5 ఇంచుల వరకు గ్యాప్ పెట్టుకుని సైడ్స్ జాయిన్ చేసాం కదా, అక్కడ వరకు కూడాను ఈ విధంగా కుట్టుకుంటూ రావడమేనండి. ఒక కుట్టు కుట్టేశాను. ఇంకా సేమ్ లైనింగ్ని కూడా ఇటువైపున లైనింగ్ని కూడా జాయిన్ చేసిన తర్వాత ఇంకో వైపుని చూపిస్తాను. ఈ లైనింగ్ వచ్చేసి ఈ విధంగా ఈ పై వైపు నుంచి కుట్టుకుంటూ రావడమేనండి. చూడండి ఈ ఖర్చు ఉంది కదా ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా పక్కకు జరుపుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి. ఇక్కడ గమనించారు కదా, లైనింగ్ ఒరిజినల్ అనేది చివరి వరకు కూడా కలిపి జాయిన్ చేయకూడదు, ఈ విధంగానే జాయిన్ చేయాలి. ఓకేనండి, చూడండి తెలియకుండానే ముడత వస్తుంది, అంతవరకు ఎందుకు అనేసి. అందులో పన్నా తక్కువ ఉంది కదా, ఒరిజినల్ పన్నా వేరు లైనింగ్ పన్నా వేరు, అది కూడా ఒక రీజన్ అండి. ఓకేనా, చూడండి ఈ విధంగా. పన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా నా సలహా అయితే విడివిడిగానే జాయిన్ చేయమంటాను. ఓకేనండి, చూడండి ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్ తోటి ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ని అయితే జాయిన్ చేసుకుంటూ రావడమే. చూడండి ఈ విధంగా అయితే కుట్టుకుంటూ రావడమేనండి. ఆ తర్వాత మనం లైనింగ్ని జాయిన్ చేయాలన్నమాట. ఈ సైడ్ మరి ఎక్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి అంతవరకు కట్ చేసి మళ్ళీ ఒక కుట్టు కుట్టేస్తానండి. ఇంక ఇక్కడ చూడండి ఇది అయిపోయింది కదా, లైనింగ్ని జాయిన్ చేసేటప్పుడు ఇందాక ఏ విధంగా అయితే జాయిన్ చేసామో అదే మాదిరిగా జాయిన్ చేసుకుంటూ రావడమేనండి. చూడండి ఈ విధంగా స్టార్టింగ్ అయితే ఒక రబ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి ఇంక ఇది ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, ఇందాక సైడ్ జాయిన్ చేసింది ఆ ఖర్చును అనేది ఈ విధంగా పక్కకు జరిపేసుకోవాలి. పక్కకు జరిపేసుకొని ఆ ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా
హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి ఈ లైనింగ్ అయితే జాయిన్ చేసుకుంటూ రావడమేనండి. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. చూసారు కదా, డ్రెస్ అయితే సైడ్స్ కూడా జాయిన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్ డ్రెస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మీకు ఫినిషింగ్ ఎట్లా వచ్చింది అనేది కూడా చూపిస్తాను చూడండి. ఓకేనా, స్టార్టింగ్లో కూడా చూసారు కదా మీకు డ్రెస్ ఏ విధంగా వచ్చిందనేది కూడాను చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో డ్రెస్ అయితే. అంతేనండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియోని చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి, డ్రెస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో చూసారు కదా. ఇది పన్నా ఎంత ఉందో అంత తీసేసుకున్నానండి. ఓకేనా, కొన్ని డ్రెస్సులకు పన్నా ఎక్కువ వస్తుంది మెటీరియల్కి, కొన్నిటికి తక్కువ వస్తుంది అనమాట. మన కస్టమర్ వచ్చేసి 3 మీటర్స్ ఇచ్చారండి ఒరిజినల్, 2 మీటర్స్ లైనింగ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.